మనకి మార్కెట్లోకి వెళ్ళి నల్ల బొగ్గు దొరుకుతూ ఉంటుంది కదా, మనకి రైల్వే ఇంజిన్ వేసే బొగ్గు దొరుకుతుంది, తర్వాత చార్కోల్ దొరుకుతుంది, డిఫరెంట్ దొరుకుతాయి. సో యాక్చువల్గా అవన్నీ వాడేదానికన్నా కూడా వాటన్నిటిలో చార్కోల్ వాడుకోవచ్చు, కొంతవరకు పర్లేదు. అది కాకుండా మనం సొంతంగా తయారు చేసుకుని ఇంకా బాగుంటుంది అనమాట. చెట్టు కొమ్మలో ఎండిపోయిన కొమ్మలు ఏదైనా ఉంటాయి కదా, అవి కానీ చెక్క ముక్కలు కానీ ఇవన్నీ కలిపి మనం చిన్న స్టీల్ డమ్ములు వేసేసి దాంట్లో ఊరిని నిప్పు రాజేయాలి అంతే. మంట పెట్టేయకూడదండి, పెద్దగా మంటలాగా నిప్పు రాజేయాలి. దానిపైన మూత కూడా మూసేసి ఒక సైడ్లో కొంచెం జస్ట్ పొగ వెళ్ళిపోవడానికి అన్నట్టుగా ఒక చిన్న ఓపెనింగ్ లాంటిది పెట్టుకోవాలి. దీనికి యాక్చువల్గా పెద్ద ప్రాసెస్ ఉంటుంది బయోచార్ చేయడానికి, బట్ మన ఇళ్లలో చేసుకోవాలంటే సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా. సో ఆ నిప్పు రాజేసిన తర్వాత ఏమవుతుందంటే అది మెల్లగా కాలుతుంది అనమాట. ఎందుకంటే గాలి తగలి కదా లోపలికి. మీకు గాలి ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే ఆక్సిజన్ రాగానే మీకు మంట వచ్చేస్తుంది. మంట రానియకూడదు మనం బేసిక్గా ఈ బయోచార్ రెడీ అవ్వాలంటే. దాంట్లో కావాల్సిన బొగ్గు, క్వాలిటీ బొగ్గు కావాలంటే మనకి ఆ చార్కోల్ ఏదైతే ఉంటుందో కావాలంటే మనకి బయోచార్లో ఈ ప్రొసీజర్ చేస్తేనే ఏమవుతుందంటే స్లోగా బర్న్ అవ్వాలి, స్లోగా అది కాలాలంతే. కాలిన తర్వాత మనకు లాస్ట్లో ఏమవుతుంది, అంత బొగ్గు కింద మారిపోతాయి అవన్నీ కూడా. సో దాన్ని అలాగే వదిలేస్తే కూల్ అయిపోతాయి. దాన్ని తీసుకుని మనం చేసుకుంటే అసలు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ ఇంత చేయలేనో లేదంటే చార్కోల్ అని దొరుకుతుంది, అది ఒకటి తెచ్చుకుని మనం వాడుకోవచ్చు అనమాట. సో దాన్ని తెచ్చుకుని మనం మెత్తగా కొంచెం మ్యాక్సిమం వీలైనంత వరకు పొడిలా చేసేసుకోవాలి. మరీ పిండిలాగా కాకుండా కొంచెం చిన్న ముక్కలైనా పర్లేదు, ఆ సైజులో తెచ్చుకుని చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో మనకి లాన్ గ్రాస్ ఉంటుంది కదా, లాన్ గ్రాస్ అంటే అక్కడ మందులు వాడుకునే గ్రాస్, ఎండి టాకులు ఏదైనా ఉంటే డ్రై లీవ్స్ ఏదైనా కూడా తెచ్చుకోవచ్చు. ఈ డ్రై లీవ్స్లో కూడా మీకు గుల్మోహర్ అంటే మనకి ఈ ఎర్ర పూలు పూస్తాయి కదా, మనం కోడిపుంజులని చిన్నప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం. సో ఆ ఆకులు తెచ్చుకుంటే అసలు అందులో చాలా రిచ్ నైట్రోజన్ ఉంటుంది అనమాట. సో ఆ ఆకులు తెచ్చుకోవచ్చు. ఇట్లా ఏదైనా తెచ్చుకుని మనం ఏం చేయాలంటే ఈ బొగ్గు ఇవన్నీ కలిపేసి మనం మిక్సర్ తయారు చేయాలండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటాము. దీంట్లో మనం కంపోస్ట్ వేయాలి. అట్లానే మనం తయారు చేసిన మంచి కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ కూడా ఒక 1/4 kg 1/2 kg మీరు చేసిన క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొలతలో ఇంత ఉండాలి ఇది ఉండాలి అని ఏమీ లేదండి. మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం ఇంచుమించుగా వేసుకున్నా ఏదేం ప్రాబ్లం లేదు. మనం చేసేదంతా ఏంటంటే ఓన్లీ ఆ బొగ్గుని యాక్టివేట్ చేస్తున్నాం అంతే. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ బొగ్గు మనకి ఇందులో నానిన తర్వాత దీన్ని అట్లీస్ట్ 3 to 4 months ఉండాలి. ఇప్పుడు నేను చేసింది ఇది 4 months అయిందండి ఆల్మోస్ట్. సో 4 monthsలో ఏమవుతుందంటే ఈ బొగ్గు లోపల ఉన్న ప్రతి పార్టీషన్ ఇంటర్నల్గా మైక్రోస్కోప్లో చూసి కనపడే పార్టీషన్ ప్రతిదీ కూడా మనం వేసిన ఈ మనకి గడ్డి కానీ ఆకులు కానీ వేస్తాం కదా, దాంట్లో ఉన్న నైట్రోజన్ కానీ ప్రోటీన్స్ కానీ అలానే మనం వేసే కంపోస్ట్లో ఉండే మొత్తం ఉన్న మిగిలిన మనకు సంబంధించిన మొక్కలకు కావాల్సిన అన్ని రకాల మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆ బొగ్గు లాగేసుకుని లోపల దాచుకుంటుందండి. దాచుకున్న తర్వాత దీన్ని మనం తీసుకెళ్ళి ఇప్పుడు మనం మొక్కల కుండీల్లో వేస్తాం. ఎలా వేస్తాం, మట్టిని తవ్వేసి మొక్క చుట్టూ మొత్తం మట్టి తవ్వేయాలి. పైన ఒక జానడంతలో చుట్టూ తవ్వేయాలి, ఎక్కువ వేలు డ్యామేజ్ అవ్వకుండా, మొదలు డ్యామేజ్ అవ్వకుండా. తవ్వేసిన తర్వాత దీన్ని ఒక గుప్పుడంతా తీసుకొని చుట్టూ వేసేసి పైన మళ్ళీ మట్టి కప్పేసామనుకోండి, దాని తర్వాత మీకు 8 to 9 months అసలు మొక్కలకు మనం ఎరువులే ఇవ్వక్కలేదండి. సో బయోచార్ అంటే అంత పెర్ఫెక్ట్గా బాగా పనిచేస్తుంది అనమాట. సో 8 months మనకు 9 months మనం ఇవ్వక్కల. ఎప్పుడో మనం వారానికి 10 రోజులకి మనం మళ్ళీ ఎరువులు ఇస్తూ ఉంటాం కదా, ఆ ఎరువులు ఏమొస్తాయంటే మళ్ళీ వెళ్ళి బయోచార్లో దాచుకుంటాయి అనమాట. బయోచార్లో అది అబ్జార్బ్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు మొక్కకి ఎప్పుడు కంటిన్యూగా మీకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ లేకుండా, మినరల్ డెఫిషియన్సీ లేకుండా మొక్కలు బాగా పెరుగుతాయి అనమాట. ఇది ఉపయోగం అండి మనకి బయోచార్ వల్ల. ఇంత పెర్ఫెక్ట్ ఉపయోగం అనమాట బయోచార్. అందరి ఇళ్లలో చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా.